అయితే దోశ అంటారా అరగచ్చు ఇంత పెద్ద మందిగా ఇంకో పని కాలేదు. పోయి ఫస్ట్ టిఫిన్ చేసేసి తర్వాత షాపింగ్ కి వీడికి చెప్తే ఇంకా ఫస్ట్ టిఫిన్ చేద్దామరా అంటే షాపింగ్ పోమన్నాడు. షాపింగ్ పోతే కాదు, ఫస్ట్ టిఫిన్ చేయాలి, కడుపు నింపుకోవాలి ఫస్ట్, దాని తర్వాత పని. ఫస్ట్ కడుపు దాని తర్వాత పని చూడాలి. రాయలసీమ ఆంధ్ర హోటల్ ఉంటది, మన ఇండియన్ ఫుడ్, అదే టిఫిన్ దొరుకుతాయి ఇండియన్స్. ఇదంతా ఏరియా కనిపించే రాయలసీమ దాంట్లో దొరుకుతాయి టిఫిన్లు. మంచిది అంటే మాకు 24 hours ఓపెన్ ఉంటుంది, 24 hours ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ హాఫ్ కేడీకి అంటే 500 ఫిల్స్ కి మనకు బిర్యానీ ఇస్తారు, అంటే చిన్న బిర్యానీ. నాశనంకి సరిపోదు అనుకో. ఇండ్లకి బక్క ఉంటే మస్తు అవుతుంది బిర్యానీ, కానీ మన పొట్టకు సరిపోదు బిర్యానీ. చూద్దాం టిఫిన్స్ ఎట్లుంటుంది, ట్రై చేద్దాం. ఎప్పుడు టిఫిన్ తినలే ఇక్కడ. మన నెక్స్ట్ ఇంతమంది తినట్లేకుండే ఇక మంచిగా కూర్చోనికి సిట్టింగ్ చేసి, కానీ వేడింది మామ. అన్న కూడా వేస్తున్నాడు, అటు జరిగినట్టు కూర్చుంటా. మంచిగా ఆంబియన్స్ అయితే మంచిగా కూర్చొని అబ్బా చల్లగా కూలర్. అది ఏం చల్లగా వస్తుంది కూలర్. మా ఇంటికాడ రావు ఇట్లా, మా ఇంటికాడ రాదు నాకు కూలర్. ఇంత వేడి కూడా వస్తుంది, ఇంత బయట గాలి కూడా బయట అరే దీంట్లో వేరుంది, లోపల గడ్డి వేరుందిరా. గడ్డి వేరుంది. గాలి బాగా వస్తే బ్లూటూత్ ముందు కరెక్ట్ వినిపించేది. మైక్ తెచ్చుకునే మైక్, అందుకే నేను కొంటాను. అందుకే ఒక 10 కేలు 50 మైక్ కొంటా అని చెప్తే 10 తీసుకోరా చిత్త మస్తాగా నువ్వేంద్ర ఎవరు తెలుసు మస్తు కదా, ఎందుకు 10 కేలు అడిగింది నువ్వు. ఆన్లైన్ మంచిగా ఆర్డర్ పెడితే ఇప్పుడు ఇంత కలిపి వస్తుందా అమ్మాయి, క్లారిటీ వస్తుంది వాయిస్. అది అట్లా చట్నీ మసాలా ఏమి చూద్దాం. పని చట్నీ, సాంబారు, పప్పు సాంబారు. పప్పు అది పప్పు, ఇది సాంబారు. సిమైరే కదా ఖచ్చితంగా ఫస్ట్ మొహం కట్టుకోకపోతే ఇట్లుందా, నువ్వు కడుక్కొని అట్లుందా, మొహం కలుపుకున్నారా తమ్మ, సినిమారేదా నేను మొహం కడుక్కోలేరా, నువ్వు కడుక్కున్నావు కదా, నువ్వు ఎట్లున్నావు నేను ఎట్లున్నావు చూడు, పాలకు నీళ్ళ తేడా తెలుస్తారా. Have you ever seen Asian or Egyptian texture here? నేను పాలైతున్నా డికాషన్ లెక్కున్నావు. ఏంగా తీరా పెట్టయితే గ్రూప్ లో పెద్ద మెసేజ్ పెడుతున్నా, సానిక టైం ఉండదు. సాలరీ చల్లగా ఉన్నారు నీ నుంచి సెవెంటీ ఫోన్ కాకా తీసుకురా కాకా. ఫోన్ చేయడం మాకెందుకు వస్తుంది, ఆకలి అవుతుంది కాక, జల్దీ తీసుకురా. బ్యాక్ కెమెరా అయితే దోశ అంటారా అరగచ్చు ఇంత పెద్ద మందిగా కారం ఇంత ఏంటి బాబు. పడుతుందని పైసా పడుతూ ఉన్నది, పైసా పడితే కారం ఇంత ఏంటి బాబు. పర్లేదు పడుతుందని పైసా పడుతూ ఉన్నది. ఇంటుంది అరవైంది సేడు దోశ, నాకు 3 దోశలు పడుకోవచ్చు సార్. మా నాన్న కడుపు దగ్గర 3 దోశలు ఖచ్చితంగా పట్టాయి. మన కడుపు ఎక్కడ మనకు ఖచ్చితంగా మోసం అవుతుంది. అరే 2 రోజు చికెన్ కదా కొంచెం చట్నీ మంచిగా, చట్నీ ఏంటో ఇదేం చట్నీ, పల్ల చట్నీ అది, పల్ల చట్నీ లేవు కొబ్బరి చట్నీ.
నేను ప్లాస్టిక్ కవర్లు ఇస్తారు రా భయ్ ప్లాస్టిక్ చిన్నది ఇట్లా ఇట్లా సాంబా చలో స్టార్ట్ చేద్దాం. మళ్ళీ చట్నీ కలిసి కదా చట్నీ కలిసి ఉంది మర్చిపోయింది. పని చేద్దామా నేను మాస్టర్ నాన్న వెళ్ళాలి కట్టి నాన్న లేకపోతే ఏం మాట్లాడుతున్నారా బోసిడీకే ఉంటాడు చట్నీ కలిసి ఉంది నాన్న. ఏదో కుద్దామా అవుతుంది నినాగనారా అదే 15 ప్రజెస్ ఉన్నాయి ఇట్లే కాదా వర్షకాలం ఏంటంటే నువ్వు కుటుంబం చూసి భయపడాడు భయపడి లేడు కాడు భయపడతాడు ఇంకా దేశం కదా గిట్టు ఉంటుంది పో దేశం కాస్తే మంచి వస్తుంది ఇష్టం వస్తుంది మంచిగా మంచి వస్తుంది లేకపోతే తీసుకుంటే అస్సలు లేకపోరు బయట కాదు ఏం లేదు ఏం దింపే చేయాలి ఫస్ట్ అనిపిస్తుంది అచ్చి నుంచి నేను చాలా స్వార్థపరుణ్ణి నా కడుపే నిండాలి నేనే నిండాలి అదే అదే వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ అనిపిస్తున్నారు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తింటే నువ్వు నీ పైసలే అవి నేను ఆడ పైసలు లేవా ఇది అంతా నేను నంగా వచ్చాను నంగా బండితనం బాగా తిట్టాం నష్టం జబ్బు లేదు మతవరు సంబాధుడు ఫ్యూజ్ అయిపోయిన పడతారు బండి మీద కంప్లీట్ వేసుకుంటుంది గట్టిగా చెబుతుంది కాలం గురించి నేను స్పీడ్ తీసుకుండే చూస్తే వర్క్ వర్క్ చేస్తే పర్లేదు చెట్లు కూడా పదకొంది అండి అలాంటి చూసుకోండి ఇక్కడ ఓన్లీ దోశ దొరుకుతుంది చెప్పి దోశ వడ ఎట్లు దొరికేది చలో టిఫిన్ అయిపోయింది మళ్ళీ షాపింగ్ పోయాను ఇక సగం దోశ ఉన్నాడు సగం దోశ విడిషన్ అయితే ఎట్లా అర్థం కాదు తినాలి తిందన పెట్టినా ఇన్ని కట్టినా చిట్టగా వస్తుంది ఇక్కడ సరే తిన్నాడు కదా కారం వస్తాం పక్క పడేసిండు నీకు ఎంతకాలం కారం వేయించుకున్న దోశలా ఇట్లా పోతే అంతగా కారం వేయించుకున్న దోశలా కారం బాగా వేయించుకున్నాడు దోశ వేసేద్దాం మనం ఎట్లుందో ఎవరామా అంతగానం కారం ఏం లేదు